శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 71 భాగంగా చెప్పుకున్నాం. ఈ రోజున 72వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. యజ్ఞే సచ్చహితోపత్యం పుష్పవాం తత్సుతో జహుః అన్యస్యాం చాపి భార్యాయాం సకలే ద్వే బృహద్రథాత్ తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసందతే జీవజీవేతి క్రీడన్యా జరాసంధో అభవత్సుతః. వృషభుని వలన పుట్టినవాడు సత్యవంతుడు, ఆయన కొడుకు పుష్పవంతుడు. పుష్పవంతుడి కొడుకు జహు బృహద్రథుని యొక్క మరి యొక్క భార్య గర్భం నుండి 2 శకలాలు పుట్టాయి. ఆ 2 ఖండాలని తల్లి బయటపడవేసింది. జరా అనే రాక్షసి ఆ 2 ముక్కలను వినోదంగా జతపరిచి జీవింపు అని పలికింది. అలా జతపరచబడిన ఆ శరీరం సజీవమైంది. ఆ బాలకుడే జరాసంధుడు. జరా అనే రాక్షసి చేత సంధింపబడినవాడు కాబట్టి జరాసంధుడు అనే పేరు వచ్చింది వాడికి. జరాసంధుని కొడుకు. ఇహ వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. తతస్య సహదేవో భూత్ సోమా ప్రియత్ శృతశ్రవ పరీక్షదనపచ్చో భూత్ సురధో నామ జాహ్నవ తతో విరోరధస్తస్మాత్ సార్వభౌమస్తతో భవత్ జయసేన తత్తనయో రాధికోతో యుతో హ్యభూత్. జరాసంధుని కొడుకు పేరు సహదేవుడు. అతని శత్రువు సోమాపి కొడుకు పేరు శ్రవుడు. కురువు యొక్క పెద్ద కుమారుడైన పరీక్షిత్తునకు ఎట్టి సంతానం లేదు. కురువు యొక్క 3వ కుమారుడైన జఖ్నుకు సురధుడు అనేవాడు జన్మించాడు. అతని శత్రువు విధూరధుడు. అతని కొడుకు సార్వభౌముని పుత్రుడి పేరు జయసేనుడు. అతని వలన రాధికుడు కలిగాడు. రాధుని కొడుకు పేరు అయుతుడు. తతశ్చ క్రోధనస్తస్మాత్ దేవాతిధిరముష్య చ ఋష్యస్తస్య దిలీపో భూత్ ప్రతీపస్తస్య చాత్మజః దేవాపి సంతనుస్తస్య బాహ్లీక ఇతి చాత్మజ పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనంగతః. అయుతుని వల్ల క్రోధనుడు పుట్టాడు. ఆ క్రోధనుడు కుమారుడు దేవాతిథి. దేవాతిథి యొక్క కొడుకు రుక్షుడు అంటారు ఈయన్ని. రుక్షుడు యొక్క కొడుకు దిలీపుడు. దిలీపుడి కొడుకు పేరు ప్రదీపుడు. అతని కొడుకు పేరు దేవాపి. అతనికి 3 కొడుకులు, దేవాపి, సంతనుడు, బాహ్లికుడు. వాళ్ళలో దేవాపి తండ్రి వల్ల తనకు లభించిన రాజ్యాన్ని వదిలేసి వనాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అభవచ్చంతను రాజా మహాభిష సంగీత యమ్యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యవ్వనమేతి సహా శాంతిమాప్నోతి చైవాగ్యం కర్మణా తేన సంతను సమాద్వాదశ తత్రాచ్చేరి నవవర్ష యథా విభు. దేవాపి వనమాలకు వెళ్ళడంతో అతని తమ్ముడైన శంతనుడు ఆ దేశానికి రాజయ్యాడు. అతడు మహామహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావం చేత ముసలివాడు యువకుడై శాంతిని పొందుతాడు కనుక అతడు శంతనుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఆ శంతనుడు పరిపాలిస్తున్నప్పుడే అతని రాజ్యంలో వరుసగా 12 సంవత్సరాలు వానలు పడకపోవడం చేత కరువు వచ్చింది. శంతసుర్ బ్రాహ్మణైరుక్త పరివేత్తాయమగ్రబుక్ రాజ్యం దేహ్యగ్రజా యాసు ప్రరాష్ట్ర వివృద్ధయే. కాటక పరిస్థితుల కారణంగా బ్రాహ్మణులు శంతనుతో అన్నారు, నువ్వు నీ అన్నయ్య అయిన దేవాపి బ్రతికి ఉండగానే వివాహం చేసుకున్నావు, రాజ్యాధికారాన్ని పొందావు కనుక నువ్వు పరివేత్త అనబడతావు. కనుకనే ఈ రాజ్యంలో కాటకం సంభవించింది. నీవు వెంటనే నీ అన్నకు రాజ్యాన్ని ఇచ్చివేసేయి అన్నారు. బ్రాహ్మణులు ఇలా పలికిన తర్వాత ఏమైందో రేపు చెప్పుకుందాం మనం. కృష్ణార్పణం. సాయి కృష్ణ. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. शेखोरा हारती को सद्गुरुनाथ देव साईनाथ पांचभूति तत्वंलाने हारतली तुमरा निर्गुणम स्थिते वेडी एट्ली आकारम పొందిదు.